ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే పిఠాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. మన వెనుక వందే భారత్ ట్రైన్ కూడా వెళ్తుంది. అయితే ఈ పిఠాపురం నియోజకవర్గానికి కీలకంగా ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ పాదగయ పుణ్యక్షేత్రం చాలా ప్రాముఖ్యమైనదిగా చెప్తుంటారు. అంతేకాకుండా పిఠాపురంలో ప్రధానంగా పాదగయ క్షేత్రంతో పాటు శ్రీపాద శ్రీవల్లభ అనే పీఠం కూడా ప్రాముఖ్యమైనదిగా చెప్తుంటారు. ఇక్కడ నుంచి అంటే ప్రధానంగా మరాఠీ ప్రజలైతే ఈ శ్రీపాద శ్రీవల్లభ పీఠానికైతే చాలామంది పోటెత్తే పరిస్థితి అయితే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మాది పిఠాపురం మండలం వీరవ గ్రామం అండి. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ అంటే అత్యంత ప్రాముఖ్యమైనది. అది పాదగయ ఉంది కదా, ఇప్పుడు 37.25 కోట్లతో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని తెలిసిందా మీకు? తెలిసింది, విన్నానండి, విన్నాను, చదువు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు సార్. ఎందుకంటే పిఠాపురం అనేటువంటి ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధి చెందుతుంది. రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా కట్టారు. మరి ఇక్కడ అన్ని రకాల అధునాతనమైనటువంటి పద్ధతిలో ఇది కూడా రైల్వే స్టేషన్ కూడా బాగా అభివృద్ధి పొందిందండి. ఆ రిలీజ్ అయిన డబ్బులు కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా బాగా చేసేటువంటి ప్రముఖ నాయకులు కూడా మనకు వచ్చారు. దానికి చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు 37.25 కోట్లు అంటే చాలా ఎక్కువ. డెవలప్మెంట్ బాగుంటుంది అనుకోవచ్చా? చాలా బాగుంటుందండి. ఎందుకంటే రైల్వే స్టేషన్ రైల్వే బ్రిడ్జ్ కూడా కడతారని చెప్పి మేము అనుకున్నాం. ఫ్లైఓవర్ కూడా కడతారనుకున్నాను. ఏనాడు బట్టో ఒక అనుకున్నారు కానీ అవ్వలేదు. దానివల్ల చాలా ట్రాఫిక్లు బందింగ్ ఆగిపోతున్నాయి, అనేక గ్రామాల కిందకి వెళుతున్నాయి. ఇప్పుడు అటువంటి ట్రాఫిక్ కాకుండా చక్కగా సంతోషంగా అది కడతానని చెప్పి చాలా ఆనందపడుతున్నామండి. చాలా మంది పాదగయ క్షేత్రానికి వస్తుంటారు కదా. అవునండి, వాళ్ళందరికీ ఉపయోగం చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మీకు బీచ్కి వెళ్ళేవాళ్ళు, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడికి. పాతగయ అనేది ఈ మధ్యకాలంలో అంటే 4 or 5 years బ్యాక్ నుంచి బాగా అభివృద్ధిలో ఉందండి. తెలిసింది, ఇదివరకు తెలిసింది కదండి. ఈ పాతగయ అనేది ఇప్పుడు ఒక ప్రముఖ క్షేత్రంలో ఒక పుణ్యక్షేత్రం అయింది. కాశీ అంత పేరు వచ్చింది దీనికి. అది సార్, చాలా మంది వస్తున్నారు. బాగా ఎక్కువ బస్సులు, ట్రాఫిక్ ఎక్కువ అయిందండి. అంతేకాకుండా చాలా శక్తి పీఠాలు ఉన్నాయండి కదా ఇక్కడ. ఇది 18వ శక్తి పీఠం అండి. పురోహితిక మాత అని ఒక తల్లి ఉంది, ఆవిడ 18వ శక్తి మాత అనమాట. ఇక్కడ ఇంకో ప్రతీతి ఏంటంటే అక్కడ పాతగొయ్యి ఉంది కదండి. ఇక్కడ పాతగొయ్యి నుంచి డైరెక్ట్ సముద్రానికి ఒక కనెక్షన్ ఉందని చెప్పి ఇతిహాసాలు చెప్తున్నాయి. అప్పుడు ఇతిహాసాలు చెప్తున్నాయి. ఒక రూట్ ఉన్నదని అనుకుంటున్నారు, అది రూట్ బ్లాక్ అయిపోయింది అన్నారు. అది ఇది చాలా పురాతనమైనటువంటిది 18వ శక్తిపీఠం అండి. మన భారతదేశంలో శక్తిపీఠాల్లో 18వ శక్తిపీఠం పురోహితిక మాత. ఇక్కడ రైల్వే స్టేషన్ డెవలప్ అవడం వల్ల ఇది మరింత అభివృద్ధి బాగా రైల్వే స్టేషన్ అత్యాధునికంగా డెవలప్ అయిందండి. ఇంకా ఏరియా కూడా పిఠాపురం కూడా బాగా డెవలప్ అవుతుందండి. 7 కోట్లు రిలీజ్ అయింది ఇక్కడ. 7.25 కోట్లు డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం. ఏమంటారు మీరు? డెవలప్ అవుతుందండి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఇక్కడ నుంచి కడప వెళ్తాను. ఎక్కడి నుంచి కడప వెళ్తాను? అంటే ఎందుకు వచ్చావు అక్కడికి? మాది పిఠాపురం నియోజకవర్గం గొల్లపురం అండి మాది. ఓకే, అక్కడ పని చేసుకోవడానికి వెళ్తుంటాం. అక్కడ పని చేయడానికి వెళ్తుంటాం. ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కుతుంటావా? అవునండి. ఇది మరి డెవలప్ అవుతే సంతోషమే కదా. సంతోషమే. తర్వాత ఇంకా ఇక్కడ సోమలకోటలో అన్నవరం దేవస్థానం ఎలాగైతే ట్రైన్లు ఆగుతున్నాయో ఇక్కడ పిఠాపురం పాతగొయ్య ఈ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఇక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల కొద్దిగా స్పెషల్ ట్రైన్లు ఆపించి చేయాలని కోరుకుంటున్నాను. ఆటోమేటిక్గా జనభూమి అని అవన్నీ బండ్లు ఆగితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇక్కడ నుంచి సామర్లకోట వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది సార్. ఎక్కడి నుంచి సామర్లకోట వెళ్ళి గొల్లపురం నుంచి సామర్లకోట వెళ్ళాలంటే 70 రూపాయలు ఆటోకి అవుతుందండి. ఇక్కడికి 20 రూపాయలు ఆటో. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కితే మాకు చాలా బాగుంటుందని, ఇక్కడ నుంచి కనుక మీకు ఎక్కే అవకాశం వస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. ఇప్పుడు నిధులు మంజూరైనవి కాబట్టి సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సాగరింత వర్మ గారు వీళ్ళందరూ కలిసి ఉంటే అన్నీ బాగానే జరుగుతాయండి. ఇబ్బంది లేదు సార్. వర్మ గారు పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్. కొంతమంది దోతలు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి బ్యాడ్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఎలిగేషన్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు తప్పు కాదండి అది. అటు మధ్యవర్తిలో కొద్దిగా బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల వర్మ గారి మీద కొద్దిగా ఎలిగేషన్లు అవుతుంది ఇద్దరికనే. కానీ ఇద్దరు కూడా చాలా మంచి నాయకులు. పిఠాపురం వీళ్ళిద్దరు ఉంటే చాలా గొప్పగా పిఠాపురం ఎక్కడికో తీసిపోతారండి. ఏ ట్రైన్లు అవుతుంటాయండి ఇక్కడండి? ఈస్ట్ కోస్ట్ ఒకటే, సింహాద్రి ఒకటే,
తిరుమల ఒకటి ఎల్టీడీ ఒకటి, కోనార్క్ ఒకటి. అదే కనుక మీరు విజయవాడ అటువంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఈ జనభూమి ఎక్స్ప్రెస్ అయ్యి ఎక్కాల్సి వస్తుంది. అది ఆగవు కాబట్టి సామర్లకోట వెళ్ళాలా ఖచ్చితంగా. కంపల్సరీ సామర్లకోట వెళ్ళాలండి. సామర్లకోట నుంచి మొత్తం ట్రైన్లకు ఉంటాయండి. ఇక్కడ 3 ట్రైన్లు ఉంటాయండి, 5 స్టాప్ ఉంటుంది. అయితే ఇప్పుడు 37.25 కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి చొరవతో రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? ఇది సంతోషమేనా? హ్యాపీ అండి. అవునండి. ఇది మీ పవన్ కళ్యాణ్ గారి వలన అయింది అనుకోవచ్చా? అవునవును, ఆయన వల్ల పవన్ కళ్యాణ్ ఎవరు పట్టించుకోలేదండి ఇప్పుడు దాకా. చెప్పండి ఏంటంటారు? ఆయన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అన్నీ కొంచెం ట్రైన్లు ఆగడం జరుగుతుందని చూస్తూ ఉన్నారండి. బాగుంటుంది అనుకుంటున్నాను. సామర్లకోట ఎక్కడం, కాకినాడ ట్రైన్లు ఎక్కడం చాలా ఇబ్బంది అవుతుందండి. నైట్ అర్ధరాత్రి టైంలో ఆటోలు ఎక్కాలంటే 500 రూపాయలు లేదా ఎంతైనా బేరం అనుకుని రావాల్సి వస్తుందండి. అయితే ర్యాపిడ్ పట్టుకుని రావాల్సి వస్తుందండి. మాకు ఇక్కడ రావడం వల్ల అయితే కొంచెం బాగుంటుందని చూస్తున్నాను. దాదాపు 37 కోట్లు అంటే మొత్తం రూపురేఖలు మారిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. మన వైజాగ్, విజయవాడ అయితే డెవలప్ చేస్తారు, సేమ్ మన పిల్లగా డెవలప్ అవుతుంది. వెయిటింగ్ హాల్స్ కానీ, టాయిలెట్స్ కానీ అన్ని సదుపాయాలు ఉంటే బాగుంటుందని చూస్తున్నారు. హ్యాపీయా? చాలా హ్యాపీ అండి. ఇంకా ఆయన రాకపోతే ఇంకెవరు పట్టించుకోరు. ఇప్పుడు ఎవరు ఈ విషయం గురించి మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాకతో మీ పిఠాపురం రూపురేఖలు మారిపోయాయి అనుకోవచ్చా? మారిపోయాయండి, మారుతాయి కూడా. ఇంకా ఇంకేమన్నా అన్ని కూడా హాస్పిటల్ కూడా బాగా డెవలప్ అవుతుందండి. పార్కు కూడా కడుతున్నారు. పార్కు తర్వాత ఈ హాస్పిటల్ కూడా బాగా డెవలప్ చేస్తుందండి. అంటే 58 మండల 58 గ్రామాలకి ఈ హాస్పిటల్ డెవలప్ అయితే ఇంకా ఆయన్ని మర్చిపోరండి ఎవరు. ఓకే, బాగుంటుందండి. మొత్తం సంతోషం. ఇది కూడా డెవలప్ అవ్వడం చాలా బాగా అండి. హాస్పిటల్ చాలా మంది యాక్సిడెంట్ అయింది అనుకోండి, కాకినాడ హాస్పిటల్ రిఫర్ చేసేవాడు. ఇప్పుడు 58 గ్రామాలు సుమారు ఉన్నాయి కదా, అందరు కూడా ఇదే హాస్పిటల్ కీలకం అవుతుంది. ఇంకా ఈయన్ని దేవుళ్ళ కొలుస్తారు ఇక్కడ నుంచి. ఎందుకంటే ఎవరు చాలామంది యాక్సిడెంట్లు దారిలో ప్రాణాలు పోయాయంటారు, లేదా అంబులెన్స్ వచ్చేది వెయిట్ చేసి వచ్చేది. దగ్గరలో హాస్పిటల్ ఉండే వాళ్ళు బాగుంటుందని చూస్తాను. అందరిని చాలా బాగుంటుందండి. ఏం పని చేస్తుంటాను? మేము రైల్వేలో చేస్తామండి, క్యాంటీన్లో చేస్తాం. ఇప్పుడు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఇక్కడ. రేపు ఇది 37 కోట్లు పైబడి ఇక్కడ మంజూరైన పరిస్థితి అయితే ఉంది. ఇది డెవలప్ అయితే మీ ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉంది కదా? అవునండి. ఆయన కూడా సార్ డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత మొత్తం బళ్ళు కూడా స్టాప్ ఉన్నారు. మాకు కూడా వ్యాపారం కూడా చాలా బాగా జరుగుతుంది సార్. అదే ఒకప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం బళ్ళు ఏం ఆగి కదండి. ఒక సింహాద్రి, ఒక తిరుమల, ఒకటి బొకారో ట్రైను, పొద్దున కాకినాడ ఫాస్ట్, అది ఒకటే సార్. అయ్యండి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎల్టీడీ ఇవన్నీ ఆగుతున్నాయి సార్. ఎల్టీడీ, కోనార్క్ మొత్తం బళ్ళు ఆగుతున్నాయి సార్. అదే సార్. ఉపాధి దొరికిందా? బాగా ఉంది. ఇప్పుడు డెవలప్ అవుతుంది. 37 కోట్లు పైబడి నిధులు మంజూరు అయిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా పెద్దగా ఇది పెద్ద ఎన్లార్జ్ చేసే పరిస్థితి అయితే ఉంది. ఎలా అనుకోవచ్చు సార్? బాగానే ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురం కూడా బాగుంది సార్. పిఠాపురం కూడా బాగుంది. ఎక్కడ మీది? మాదైతే సామర్లకోట అండి. మేము డైలీ పిఠాపురంలో వ్యాపారం చేస్తాం. పిఠాపురం నుంచి తుని గట్ట వ్యాపారం చేస్తాను. తునిలో కూడా పిఠాపురాన్ని బళ్ళు ఆగుతున్నాయండి, వచ్చి వ్యాపారం చేసుకుంటాం. అవసరమైతే ఇక్కడ దిగి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోస్తాం. ఆయన సార్ అయితే బాగా చేస్తున్నారండి పిఠాపురం. చెప్పండి, ఏం చేస్తున్నారా? ఇది తిరుపతి అండి. తిరుపతి సూపర్ ఫాస్ట్ అన్న. అసలు ఖాళీ ఉన్న ట్రైన్ అయితే ప్రతి రోజు ఇలాగా ఉంటుంది. చాలా రష్గా ఉంటుంది ట్రైన్ అయితే. ఇప్పుడు 37 కోట్లు ఏదో రిలీజ్ అయిందని తెలిసిందా? తెలిసిందన్న. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇది కేవలం ఇది ఎన్ని అవుతాయండి ఇక్కడ? ఇది సూపర్ ఫాస్ట్ చెప్పి పొద్దున్న సింహాద్రి ఒకటి, మధ్యాహ్నం ఏమో బొకారో ఉంటుంది అనుకుంటా, తర్వాత ఏమో ఇది, తర్వాత మళ్ళీ గోదావరి. అంతే, ఈ 3. పొద్దున్నేమో ఎల్టీడీ ఒకటి, తర్వాత అన్నీ సింహాద్రి ఒకటి వస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు? అంటే సూపర్ ఫాస్ట్ ఎక్కువ ఆగం మాకు. పెరుగుతుంది కదా? పెరిగితే పర్లేదు, హ్యాపీ. పర్లేదు, పెరిగితే పర్లేదు. హ్యాపీ ఫీల్ అవుతుంది పవన్ కళ్యాణ్ వల్ల. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అనపత్తి అండి. ఎక్కడికి వచ్చారు? పిఠాపురం వచ్చారు. ఇక్కడ రైల్వే స్టేషన్ పర్వాలేదా? పర్లేదు, బాగా కట్టారండి. పాత బాగా 37.25 కోట్లు మంజూరు అయింది. కొన్ని ట్రైన్స్ అయితే ఆగి పరిస్థితి లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అనపత్తి అండి. అనపర్తి డైరెక్ట్ ఉందానికి వచ్చా? తిరుమల ఉంది. అదే కనుక మిగతా ప్లేస్కి వెళ్ళాలంటే కొన్ని ఆగి పరిస్థితి లేదు. జన్మభూమి అయితే మాకు అనపత్తి ఆగితే ఇక్కడ ఆగదు. దీనికి అంటే ఇప్పుడు డెవలప్ అవ్వడం వలన ఆగే అవకాశం ఉందని చెప్తున్నారు. రేపన్నాక మీరు వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళొచ్చు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ ఇంకా ట్రైన్లో అయినా ఆగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది తెలుసు కదా ఇక్కడ ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉందండి? చాలా బాగా. ఇక్కడ ఎవరో తెలుసా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ఎవరు? పవన్ కళ్యాణ్. ఓకే, ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ట్రైన్ ఎక్కడానికి వచ్చావు కదా,
ఇది ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందనేసి 37 కోట్లు రిలీజ్ అయిందండి, తెలుసా? తెలుసు. ఎలా ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇంకా డెవలప్మెంట్ కోరుకుంటున్నావా? ఇంకా డెవలప్ అయితే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటారని వల్ల అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొన్ని ట్రైన్లు ఆగుతున్నాయి కదా, ఈ డెవలప్ అవ్వడం వల్ల ఇంకా ఆగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మాట్లాడితే ఇక్కడ అంతమోటు గేట్ పడుతుంటది, తెలుసా నీకు? అంతమాట ఇబ్బంది. నువ్వు స్కూల్కి వెళ్ళి వస్తా ఉన్నప్పుడు చూసావా, ఫేస్ చేసావా? ఫేస్ पिठापुरम दर्शन हाँ दत्तात्रेय का दर्शन लेने गए थे। हाँ अभी शाम को रेल है, रिटर्न निकले हम। गाँव शोलापुर मोड़। हाँ अभी शोलापुर शाम को जाने वाले। ट्रेन अभी 1:30 बजे 1:30 ట్రైన్ విశాఖపట్నం ముంబై. వాష్రూమ్స్ ఫెసిలిటీ కానీ ఇవేమన్నా ఉండొచ్చు, జస్ట్ ఏదో నార్మల్గా ఫెసిలిటీ చేస్తారు కానీ అవి హైజీన్గా ఉండవు. సో నా వరకు మేబీ మనీ ఛార్జ్ చేసినా దానికి తగ్గట్టుగా వాష్రూమ్స్ ఫెసిలిటీస్ బాగుండాలని. అట్ ది సేమ్ టైం ప్యాసింజర్స్ వచ్చేటప్పుడు ఇప్పుడు కొన్ని స్టేషన్స్లో ఎలా ఉంటుందంటే 2-3 స్టెప్స్ ఉంటాయి, లైక్ అటు నుంచి ఇటు నుంచి రావడానికి, ప్లాట్ఫామ్స్ మారడానికి. సో ఈ ప్లాట్ఫామ్ ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఒకటే ఉంది కదా, సో మేబీ దీనికి యూజ్ చేస్తే ఏమన్నా యూజ్ ఉండొచ్చు. 37 crores రిలీజ్ అయినట్టు తెలుస్తుంది ఈ డెవలప్మెంట్ కోసం. ఓకే, ఇంకా ట్రైన్స్ ఆగే అవకాశం ఉన్నాయి కదా, యా ఏం చెప్తారు మీరు? యా మనం మేబీ ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వల్ల దీనికి ఇంకొంచెం హైలైట్ ఉండదు అనమాట. సో మేబీ మన రాష్ట్రంలో ఉన్న అన్ని కాన్స్టిట్యుయెన్సీస్తో పోలిస్తే దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో యాజ్ బీయింగ్ ఏ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అట్ ది సేమ్ టైమ్ యాజ్ అన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ హీ హ్యాస్ టు మోర్ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ స్టేషన్. యా డెవలప్మెంట్ ఎలా ఉందండి? యా ఇట్స్ గుడ్. ఇంకా ఉందిగా 10 years ఉందిగా, చూడాలి. పర్వాలేదంటారా? యా బాగానే ఉంది. యా మనం చూసినట్టయితే వైజాగ్ గూగుల్ కానీ ఏదైనా మెనీ కంపెనీస్ వస్తున్నాయి కదా, సో ఇట్ విల్ క్రియేట్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్. బాగుందండి, బాగా డెవలప్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇప్పుడు 37 కోట్లు రిలీజ్ అయిందంట దీనికోసం. అవునండి, తెలిసిందండి. ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు? అంటే ఇంకా ప్లాట్ఫామ్లు అయ్యి ఇంకా ఇప్పుడే కదండి శాంక్షన్ అయినాయి, ఇంకా డెవలప్ చేస్తారు కదా. ఎలా ఉంది పిఠాపురం? బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడైతే మాత్రం రోడ్లు అవి బాగా వేశారు. ఇక్కడ కూడా పాదగయ క్షేత్రం కూడా ఫేమస్ కదా, పార్క్ ఏదో కడుతున్నారు. అవునండి, తెలుసా? తెలుసండి. రీల్స్లో వస్తున్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. అదే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి ఏం చెప్తారు? బాగుందండి, పరిపాలన అయితే చాలా బాగా చేస్తున్నారు. అంటే ప్లాట్ఫామ్స్ కరెక్ట్గా లేవండి, ప్లాట్ఫామ్ పెంచాలి. మోరోవర్ ఏంటంటే ఇక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఫెసిలిటీస్ కూడా చూడాలని చెప్పేసి. ప్రస్తుతం కొన్ని ట్రైన్లు అవుతున్నాయి కదా, అన్ని ట్రైన్లు కూడా ఆగాలని కూడా, ఎందుకంటే పురుహోతికమ్మ గారి టెంపుల్ ఉంది కాబట్టి పాదగయ, నెక్స్ట్ అన్నవరం కూడా దగ్గరే కాబట్టి, ఇక్కడ టెంపుల్స్ సామలకోట దగ్గరే కాబట్టి ఇది కొంచెం ప్లాట్ఫామ్స్ అయి పెరిగితే బాగుంటుందని మాకు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ఏం చెప్తారు? పర్వాలేదండి, పర్వాలేదు. అంటే డెవలప్మెంట్ పరంగా ఎలా ఉంది? డెవలప్ అవుతుందండి, అంటే స్టార్టింగ్ కాబట్టి బెటర్ అవుతుంది. పర్వాలేదు.